హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సాని క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటిదంటే, మా బాబాయ్ అయితే డ్రోన్ స్ప్రేయర్ ద్వారా అయితే కలుపు మందు కొట్టేయడానికి ఈ అన్న వాళ్ళని అయితే తీసుకురావడం జరిగింది. ఈ అన్న వాళ్ళు ఈ డ్రోన్ అయితే ఈజీగా క్యారీ చేయడానికి అయితే బండి పైన సెటప్ అయితే చాలా బాగా చేసిరు. ఈ డ్రోన్ వచ్చేసి ఈ అన్న వాళ్ళకైతే 5 lakhs 5 లక్షలు అయితే పడిందని అంటున్నారు. ఈరోజు కొట్టే మందు అయితే కలుపు మందు వరికైతే కౌన్సిల్ మరియు గ్రీన్ లేబుల్ అయితే కొట్టడం జరుగుతుంది. డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల మనకు ఉపయోగం అయితే ఉంటుంది. ఎందుకంటే తక్కువ వాటర్లో మనం ఎక్కువ మందును యూజ్ చేయడం వల్ల మనకు కలుపు అనేది తొందరగా చనిపోతుంది. అలాగే డ్రోన్ ద్వారా రిజల్ట్ అయితే బాగుంటుంది. ఒక రోజు మనం దాదాపుగా ఈ అన్న వాళ్ళు అయితే సింపుల్గా ఒక 20 ఎకరాలు అయితే కొట్టడం జరుగుతుంది. ఒక మనిషి దాదాపుగా 2-3 రోజులు చేసే పని ఇది ఒక 5-6 గంటలు చేయడం జరుగుతుంది. ఈ ట్యాంకులో మనకు వచ్చేసి 12 లీటర్ల వరకు అయితే మందు పడుతుంది, వాటర్ అయితే. ఒక ఎకరానికి వచ్చేసి దాదాపుగా 10 నిమిషాల సమయం అయితే తీసుకుంటుందని చెప్తున్నారు ఈ అన్న వాళ్ళు. ఈ డ్రోన్ స్ప్రేయర్లో ఒక బ్యాటరీ వచ్చేసి దాదాపుగా ఒక 4 పంపులకైతే రావడం జరుగుతుంది. ఒక పంపు వచ్చేసి ఒక ఎకరానికి సరిపోతుంది. వీళ్ళు ఈ అన్న వాళ్ళు అయితే ఒక పంపుకి వచ్చేసి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. ఈ డ్రోన్లను తెలంగాణలో చాలా తక్కువగా వినియోగిస్తున్నారు, కానీ ఆంధ్రాలో అయితే ఈ డ్రోన్ స్ప్రేయర్లను చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎవరైతే రైతులు ఎక్కువ భూమిని సాగు చేస్తున్నారో వారికైతే ఈ డ్రోన్ స్ప్రేయర్ల వినియోగం చాలా ఉపయోగకరం అనే చెప్పవచ్చు. చాలామంది రైతులు ఈ డ్రోన్ స్ప్రేయర్ల ద్వారా మందులు బాగా పనిచేస్తాయా లేదా అనే డౌట్ అయితే ఉంటుంది. అలాంటి డౌట్ అయితే అవసరం లేదు. మనకు ఒకటి మెయిన్గా ఏంటంటే, ఈ డ్రోన్ స్ప్రేయర్లు వినియోగించే ప్రదేశాల్లో చుట్టూ చెట్లు లాంటివి లేకుండా ఉంటే మాత్రం మనము ఇవి వినియోగించడం వల్ల మనకు మందు అనేది మంచిగా కలుపు చెట్లకైతే పడడం జరుగుతుంది. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఈ డ్రోన్ స్ప్రేల ద్వారా మందులు స్ప్రే చేసుకున్న రైతులైతే రిజల్ట్ అయితే బాగుందనే చెప్తున్నారు. ఇప్పటి నుండి అయినా సరే డ్రోన్ స్ప్రేయర్ల వినియోగం వాడుకలోకి వస్తే కూలీల కొరత నుండి మనం తగ్గించుకోవచ్చు.